ప్రామాణికమైంది. భగవంతుడు ఇచ్చినటువంటి ప్రక్రియ శ్వాస. కాబట్టి ఆ శ్వాసను పట్టుకుందాం. పరబ్రహ్మ అయినటువంటి భగవంతుని చేరుతాం. ఆత్మే పరబ్రహ్మ. ఆ ఆత్మ శరీరం లోపల రెండో పొర మనసు లోపల ఆత్మ ఉంది. శరీరంలోకి వెళ్ళాలి, మనస్సును దాటాలి, ఆత్మను చేరాలి. కళ్ళు మూసావు, శరీరంలోకి వెళ్ళిపోయావు. సింపుల్. కళ్ళు మూస్తే వచ్చేది ఆలోచన, అంటే మనస్సు రెడీగా ఉంది. సార్ చెప్పారు, కోతి చేష్టలని. ఎవరైతే కళ్ళు మూసుకుంటారో విపరీతమైన బాధ వచ్చేస్తుంది వాళ్ళ మీద, మనసుకి. పా, నన్ను కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అందుకే వీడి కళ్ళు మూసాడు అని రకరకాల ఆలోచనలు సృష్టించేస్తాడు. కళ్ళు మూస్తేనే ఆలోచన వచ్చేది. కళ్ళు తెరిస్తే అన్నా కూడా కళ్ళు మూస్తే. ఎందుకని? కళ్ళు మూసిన వాళ్ళు చూస్తే మనసుకి చరచరలాడుతుంది. అబ్బా, ఈడు నన్ను నిశ్చల స్థితిలోకి కట్టడి చేస్తున్నాడు, రహిత స్థితికి చేస్తున్నాడు. ఇది వదలకూడదు. గతాన్ని, భవిష్యత్తుని, వర్తమానాన్ని గడిబిడి చేస్తుంది మనసు. అది ఏమైనా చేసుకోవాలి. మన పని మనం చేసుకోవాలి. ఆ పని శ్వాస మీద ధ్యాస. కొన్ని రోజులకి గడిబిడి చేసిన ఆ మనసుకి నువ్వంటే విరక్తి వస్తుంది. వీడನ್ನು పట్టించుకోవట్లేదు, వీడు కూడా నాకు వద్దు అని వెళ్ళిపోతుంది. అతిథులు వస్తూ ఉంటారు, గౌరవిస్తూ ఉంటే వస్తూ ఉంటారు. నీ పని నువ్వు చేసుకుంటూ ఇక రావడం ఆపే. చేతులు చూసుకుంటూ కలుతామండి. ఇంతటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి పత్రిజీ గారు గట్టిగా చప్పట్లతో ఈరోజు మన ధ్యాన జ్ఞాన ప్రదాత కట్టా కళాధర్ గారి అనుమతితో ఒక 2 నిమిషాలు మనకు, అంటే కృతయుగం నుంచి కానీ త్రేతాయుగం, ద్వాపర యుగం, ప్రస్తుత కలియుగం, ఎక్కడ చూసినా జ్ఞానం కోసం గురువుల దగ్గరికి వెళ్తారు. జ్ఞానం కోసం గురువుల దగ్గరికి వెళ్తారు. చక్రవర్తుల పిల్లలు కూడా. అయితే జ్ఞానం నేర్పించడానికి గురువులు వచ్చారు. గట్టిగా చెప్పండి దట్టండి సార్. అంతకంటే మనం ఏమి చెప్పలేము. ఇంకా జ్ఞానం నేర్పించడానికి గురువులు వచ్చారు మన దగ్గరికి. ఇది గొప్పతనం. అంటే నేర్పించే వాళ్ళు ఉన్నారు, నేర్చుకునే వాళ్ళే కావాలి. చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, వినేవాళ్ళే కావాలి. చూడండి, ఇప్పుడు మనం భగవద్గీత వింటుంటాం కదా. భగవద్గీత కృష్ణుడి బోధనలు కాదు, అర్జునుడి ప్రశ్నలు. జాగ్రత్తగా గమనించాలి, సూక్ష్మం. భగవద్గీతలో కృష్ణ భగవాన్ యొక్క బోధనలు అని చెప్పని ప్రాచుర్యం అయ్యింది. అర్జునుడు ప్రశ్నలకి సమాధానం కృష్ణుడు చెప్పాడు. అంటే భగవద్గీత ఎక్కడ మొదలైంది? అర్జునుడి ప్రశ్నలతో మొదలైంది. అంటే అర్జునుడు ఎంత మేధావి, ఎంత జ్ఞాని. భగవంతుణ్ణి ప్రశ్నించే, భగవంతుడి దగ్గర ఉండే జ్ఞానాన్ని పొందే శక్తి కలిగిన వాడు అర్జునుడు. కృష్ణుడే అంటాడు, నీకు నాకు పెద్ద తేడా ఏం లేదు అర్జున, నువ్వు గతాన్ని మర్చిపోయావు, నేను నాకు గుర్తుంది అంతే అంటాడు. ఆ గతం గుర్తుండడానికి నేను ధ్యానం చేస్తున్నా, నువ్వు చేయలేదు అంటాడు. ఇది ఒక్కటి.
అంటే దేవుళ్ళు కానీ భగవంతులు కానీ మనము కానీ మర్చిపోయాం. ఆ మరిచిపోయిన దాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఇదే ధ్యానం. ధ్యానం కొత్తది కాదు, ప్రత్యేకమైనది కూడా కాదు. మన జీవిత గమనంలో, జీవిత అలవాట్లలో ధ్యానం భాగం. మన కాలకృత్యాలు ఎలా తీర్చుకుంటామో, ఈ శరీరానికి శక్తి కోసం ఆహారాన్ని ఎలా తీసుకుంటామో, ఆ ఆహారం సంపాదించడం కోసం మనం ఎలా వృత్తులను నిర్వర్తిస్తామో, ఇవన్నీ మన యొక్క జీవితంలో భాగం. అదే భాగం ధ్యానం కూడా. ఆ ధ్యానం 24 సంవత్సరాలు నాకు ఉపాధ్యాయుడిగా అనుభవం ఉంది. ప్రాపంచిక అనుభవం, ప్రాపంచిక ప్రయాణం. ఈ 24 సంవత్సరాల్లో ప్రాపంచిక గమ్యం, ప్రాపంచిక లక్ష్యం నెరవేర్చడం కోసం అనునిత్యం శ్రమించాను. కానీ ప్రయాణం పూర్తవుతుంది అనుకున్నాను, ఎక్కడ కావట్లేదు. చదివేటప్పుడు పాస్ అవ్వటం ఒక లక్ష్యం. ఆ పాస్లో కూడా నేను ఫస్ట్ రావటం అనుకోవటం ఇంకో లక్ష్యం. పాస్లో ఎక్కడ అంత ఉంది? ఇప్పుడు చూస్తుంటే 600కు 600 మార్కులు వచ్చాయి 10th క్లాసులో. 35 మార్కులు వస్తే పాస్. అది లక్ష్యం అనుకుంటాం ఫస్ట్లో. నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతేనే ఇంటర్మీడియట్ చేరుతావు, కాలేజీకి వెళ్తావు అంటారు. కానీ అక్కడి నుంచి లక్ష్యం అయిపోతుందా? మార్కులు టార్గెట్, అత్యధిక మార్కులు రావాలనుకోవటం. ఓకే, నేను గురుకుల పాఠశాల నాయుడుపేటలో చదివాను. ఆ రోజు అంటే 93, 94 నా 10th. 491 మార్కు, నేను టౌన్ ఫస్ట్. ఈరోజు అడ్రస్ లేవులే మార్కులు. అంటే లక్ష్యం అంతంగా పాసే కాదు, ఫస్ట్ కూడా వచ్చాను. సరే, ఇంటర్ చేరాను. ఉద్యోగం అనేది లక్ష్యంగా పెట్టారు. ఉద్యోగం చేశాను 24 సంవత్సరాలు. ఆ ప్రయాణంలో లక్ష్యం పెరుగుతూనే ఉంది. పెళ్ళి, పిల్లలు, వాళ్ళ రక్షణ, వాళ్ళ అభివృద్ధి కోసం అంతము లేని అంటే నిర్వచనం కూడా ఇవ్వలేనిది ప్రాపంచికం. అయితే ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కాము, ప్రయాణం చేస్తూ ఉంటాం. ఎక్కడో ఒక దగ్గర ఆగుతుంది. కన్యాకుమారికి వెళ్ళాను ఒకసారి నేను. లాస్ట్ అంతే, జంక్షన్ కాదు అది, మళ్ళీ వెనక్కి రావాల్సింది. ప్రాపంచిక జీవితంలో ప్రతి ఒక్కరూ వెనక్కి రావాల్సింది. ఎందుకంటే అది అశాశ్వతమైనది, అంతం లేనిది, జ్ఞానంతో కూడుకున్నది కాదు. ఒక మాయా వ్యవస్థలో ఉన్నటువంటి విధానం. ఆ మాయా వ్యవస్థను ఏమంటే నమ్మకాలు అంటారు. ఆ నమ్మకాల్లో పెరిగాను నేను. పాస్ అవ్వాలి, ఫస్ట్ రావాలి, ఉద్యోగం రావాలి, ఇల్లు కట్టాలి, పెళ్ళి, పిల్లలు, ఇదే వాస్తవం అనుకొని పెరిగాను. అంతం ఉందా? లేదు. ఇదంతా ఒక మాయ. నువ్వు కారులో వస్తే నిన్ను ఊర్లో వాళ్ళందరూ గౌరవిస్తారనుకునేది ఒక మాయ. నువ్వు బిల్డింగ్ కట్టి అందరినీ భోజనానికి పిలిపించి వ్రతం చేస్తాం కదా, సత్యనారాయణ వ్రతం చేసి నువ్వు భోజనాలు పెడితే నీ యొక్క ఇమేజ్ పెరుగుతుంది, ఒక మాయ. ఇవన్నీ నేను చేశానండి. వీటి వల్ల కాదు, ఇంకా టార్గెట్ పెరుగుతూనే ఉంటుంది. సో అందుకని అసలు మనం ఎందుకు జన్మ తీసుకున్నాము అనే కారణం కోసం ఈ మార్గంలోకి రావాలి. అసలు సిసలైన లక్ష్యం, గమ్యం, ధ్యేయం, నీ మార్గం, నువ్వెవరు, నువ్వెందుకు వచ్చావు, ఈ ఒక్కటి తెలుసుకోవడం కోసం మన యొక్క లక్ష్యంగా మారాలే కానీ, దానికోసం మన ప్రయాణం జరగాలే కానీ మిగిలిన వాటివి ఏవి కూడా మనతో రావో. అందుకే మనం మరణం